అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా పుట్టిందో మీకు ఎవరైనా తెలుసా? ఓకే, అయితే నేను ఇప్పుడు చెప్తాను, తెలుసుకోండి. ఎందుకంటే ఈ రోజు మనం ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణం అయిన వారు ఎవరు, వారికి ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది అనే విషయం మనం ఫస్ట్ తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది. దీని పుట్టుకకు బీజం 1908వ సంవత్సరంలో పడింది. తక్కువ పని గంటలు, మెరుగైన వేతనం, ఓటు హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని క్లారా జెట్టి అనే కమ్యూనిస్టు ఉద్యమకారికి ఆలోచన వచ్చింది. 1910వ సంవత్సరంలో జరిగిన మహిళా అంతర్జాతీయ సదస్సులో ఈమె ఈ ప్రతిపాదనను పెట్టారు. 17 దేశాల నుంచి వచ్చిన మహిళలు ఈ సదస్సుకు హాజరై 100 మంది మహిళలు క్లారా జెట్టి ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. 1910 అంతర్జాతీయ సదస్సులో ప్రతిపాదించిన మహిళా దినోత్సవాన్ని మొదటిసారిగా 1911లో 3 దేశాలు ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశాలు నిర్వహించాయి. 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను మహిళల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఇచ్చే స్థానం అత్యున్నతమైనది. ఎక్కడ ఆర్యస్తు పూజంతే నమస్తే సత్యదేవత అని చెప్పే గొప్ప సంప్రదాయం మనది. స్త్రీలను గౌరవించే చోట దేవుడు నివసిస్తారు అని అర్థం. మన దేశంలో స్త్రీలు కేవలం ఒక వ్యక్తిగా కాదు, శక్తిగా చూస్తారు. తల్లిగా ప్రేమను సంచరిస్తే, సోదరుల అనుబంధాన్ని నిలబెట్టేసి, భార్యగా కుటుంబాన్ని నడిపించేసి, అవసరం